ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఒక తల్లిని చంపేశాడు కొడుకు. 52 సంవత్సరాల తల్లిని 20 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. ఎంత ఘోరమండి. అంటే చంపేటప్పుడు కన్న తల్లి అని కూడా గుర్తు రాలేదు అని అంటే దానికి కారణం వ్యసనాలు, తాగుడు, డ్రగ్స్, ఇంకా అన్నిటికీ బానిస అయిపోయాడు. ఇంకా మైకంలో ఏం చేస్తున్నాడు అనేది కూడా అర్థం కాలే. తల్లి అదో మా అమ్మ అన్న విషయం కూడా మర్చిపోయి తల్లిని ఆ రకంగా చంపేశాడు. మెయిన్ ఇక్కడ ఏంటి అని అంటే నా ఆస్తి నాకు ఇచ్చేయని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు ఎప్పుడు కూడా. నవంబర్ నెలలో అన్నయ్యకి పెళ్ళయిన దగ్గర నుంచి కూడా ఈ కొడుకు నా ఆస్తి నాకు ఇచ్చే, నా వాటా నాకు ఇచ్చే అని దెబ్బలాడడం మొదలుపెట్టాడు. సరే, కొంచెం మతిస్థీమితం సరిగ్గా లేదు, ఈ పిల్లోడు ప్రవర్తన బాగాలేదు, తాగుడికి బానిసయ్యాడు. కొన్ని రోజులు ఎక్కడైనా పెడితే కొంచెం నయం అవుతుందేనని బెంగళూరు హాస్పిటల్లో కూడా కొన్ని రోజులు వైద్యం చేయించి అక్కడ పెట్టుంచారు. ఒక నెల రోజులు ఉన్న తర్వాత నేను అంతా బాగానే ఉన్నాను, పర్ఫెక్ట్గానే ఉన్నాను, నేను ఇంకోసారి తాగను, ఇంకా ఏమీ చేయనని నమ్మించి మళ్ళీ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వ్యసనాలకి బానిస అయిపోయాడు. రాత్రంతా తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నాడు. బయటకు వెళ్ళిపోయి తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి కూడా కత్తులు తెచ్చుకుని పాపం తల్లిని ఇష్టం వచ్చినట్టు 20 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. ఇక్కడ కారణం ఏంటి అని అంటే ఆ అబ్బాయికి వ్యసనాలే. లేదంటే అందరి పిల్లల్లాగానో ఆ అబ్బాయి మంచివాడే చెప్పాలి అని అంటే ఈ తాగుడు, డ్రగ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి బానిస అయిపోవడం వల్ల ఇంక 24 గంటల మైకం కావాలి. ఆ మైకం లేకపోతే అవి సేవించకపోతే ఉండలేని స్థాయికి వచ్చేసింది, నరాలు పనిచేయని స్థాయికి వచ్చేసింది. ఇంకా అది కావాలి అని అంటే డబ్బులు కావాలి అని అంటే ఇంట్లో వాళ్ళని వేధించాలి. బయటకు వెళ్ళి ఉద్యోగాలు ఇలాంటివి చేసే పరిస్థితి లేదు. ఈజీగా మనీ కావాలని అంటే ఇంకా మైకల్లో ఎవరిని చంపేయడానికైనా సరే సిద్ధమైపోతున్నారు. అక్కడ అమ్మ, నాన్న లేకపోతే సొంత వాళ్ళ ఇంకా ఏమీ తేడాలనేవి ఏమీ కనిపించవు. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇప్పుడు మనం చెప్పుకుంటూనే ఉన్నాం, పిల్లలు చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు అని అంటూ అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి ఇలా వెళ్ళడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం, చెడు మార్గాల వైపు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ ఈ యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ కాలంలో పిల్లలు అలాగే ఉన్నారు. అలాగే వీకెండ్ వచ్చింది అని అంటే పబ్బులని, పార్టీలని ఎక్కడ పడితే అక్కడికి విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు. ఆడపిల్లలన్న భయం కూడా లేదు. ఇంట్లో చెప్పి మరీ వెళ్తున్నారు, మేము పార్టీలకు వెళ్తున్నాం, బర్త్డే పార్టీ ఉంది, ఫ్రెండ్ది ఫామ్ హౌస్లకు వెళ్తున్నాం అని ఇలా కూడా ఇంట్లో చెప్పి వెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా చక్కగా పంపిస్తున్నారు. అక్కడ ఆడపిల్లలని లేదు, మగపిల్లలని తేడా లేదు. అయ్యో ఆడపిల్ల కదా, ఎందుకు అలాంటి చోటకి పంపించడం, మగపిల్లలు కూడా ఉంటారు కదా అక్కడ, ఏం చేస్తారో ఏంటన్న ఆలోచన లేకుండా ఆడపిల్లలు కూడా ఫామ్ హౌస్లకు వెళ్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ తల్లిదండ్రులు మీరే ఆలోచించుకోవాలి. మా పిల్లలు అలా చేయరు, మా పిల్లలు శుద్ధపూసలు, మా పిల్లలు చాలా బుద్ధిమంతులు అని ఎవరికి వాళ్ళే ఎవరి పిల్లల్ని వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటున్నారు. ఏదైనా జరిగిపోయిన తర్వాత అవతల వాళ్ళ మీద నిందలు వేసేయడము, లేదంటే మాకేమీ చెప్పలేదు, మాకు అసలు ఏమీ తెలీదు అని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. నష్టపోయింది ఎవరండి? మనమే కదా. మన పిల్లలకి ఏదైనా జరిగింది అని అంటే బాధపడేది మనమే కదా. ఇక్కడ ఒక విషయం గమనించండి, భర్త ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, భర్తకి ఎవరితో ఆడవాళ్ళతో కనెక్షన్లు ఉన్నాయా, భర్త ఫోన్కి ఏమన్నా మెసేజ్లు వస్తున్నాయా, ఇలాంటివన్నీ కూడా భర్త మీద 1000 కళ్ళు పెట్టి సీసీ కెమెరాలాగా భర్త ఫోన్లు చెక్ చేస్తారు, భర్తను గమనించుకుంటూ ఉంటారు. కానీ ఈడొచ్చిన ఆడపిల్లలు, వయసు వచ్చిన ఇంట్లో ఉన్న పిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారు? అది మగపిల్లలైనా కావచ్చు, ఆడపిల్లలైనా కావచ్చు. పిల్లల్ని ఎందుకు పట్టించుకోరు? చాలామంది చెప్తుంటారు, మాకేమీ తెలీదు, మన కళ్ళ ముందు చేస్తారా, మనకు చెప్పి చేస్తారా, బయట ఏం జరుగుతున్నాయో తెలీదు అని ఇలా తెలివిగా మాట్లాడే తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఏమండి, ఎందుకు గమనించలేరండి? మీ భర్త ఏదన్నా చేశాడు అంటే, ఫోన్ మాట్లాడాడు అని అంటే మీరు చుట్టూ 1000 కళ్ళు పెట్టుకుని గమనించుకుంటారే. భర్త ఎవరితోన్నా మాట్లాడితే పావు చెవుల్లాగా పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు అని వింటారే. మరి పిల్లలకి ఎవరైనా ఫోనులు చేస్తే ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతున్నాడు, ఫోన్ మన కళ్ళ ముందు మాట్లాడుతున్నాడా, బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడా, ఏ అమ్మాయిలతో ఎక్కడికి వెళ్తున్నాడు, ఎన్ని గంటలకు వస్తున్నాడు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇంటికి వచ్చాక వాడి ప్రవర్తన ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, రోజు ఉండేలాగా ఉన్నాడా, లేదంటే తేడాగా ఉందా అని ఇలాంటివన్నీ ఎందుకు గమనించుకోలేరండి? మీ కళ్ళ ముందే ఉంటారు కదా. పొద్దంతా పిల్లలు ఎక్కడ తిరిగినా మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఇంటికే వస్తారు కదా. మరి వచ్చినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలియదా? పిల్లలు ఎవరైనా ఫోన్లో మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడో మీకు వినిపించదా, లేదా మీకు కనిపించదా? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వాళ్ళ ప్రవర్తనలో తేడా కనిపిస్తుందా? వీడు తాగొచ్చాడా, సిగరెట్ కాల్చి వచ్చాడా, వాసన వస్తుందా, లేకపోతే ఏం చేస్తున్నాడని వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఇలాంటివి మీరు గమనించలేరా? భర్తను మాత్రం ఏదైనా కొంచెం తాగొచ్చాడు అని అంటే గమనించుకోగలరు, కానీ వయసు వచ్చిన పిల్లలను మాత్రం గమనించుకోలేదని చెప్తారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది తల్లిదండ్రులకే వదిలేయాలి. పిల్లలు అలా చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు అని అంటే ఎవరికి నష్టం అండి?
అది చిన్నదే కదా అని మనం ఆ టైంలో వదిలేస్తాం. కానీ అంత వయసు అయిన తర్వాత డబ్బుల కోసం ఏదైనా తెగించడానికి చేస్తారు. అవి ఇంట్లో అమ్మా నాన్న కూడా గుర్తురారు వాళ్ళకి. ఇప్పుడు చూసారా, కన్న తల్లిని కూడా చంపేశాడు 20 కత్తిపోట్లు అని అంటే వాడికి అసలు మనసు ఎలా వచ్చింది చెప్పండి. కనిపెంచిన కన్న తల్లిని, అమ్మ అని పిలిచే తల్లిని ఆ రకంగా చంపేశాడంటే అంటే ఏ స్థాయికి ఆ అబ్బాయి మైకం వెళ్ళిపోయింది, ఆ అబ్బాయి వ్యసనాలు ఏ స్థాయికి తీసుకువెళ్ళిపోయాయి అనేది ఇక్కడ గమనించుకోవాలి. ఇప్పుడున్న కాలం తల్లిదండ్రులు అందరూ మాట్లాడే మాట ఏంటి అని అంటే, సరదాగా ఫ్రెండ్స్తో వెళ్తారు, సరదాగా ఏదో చేస్తారులే, ఈ వయసులో తిరగకపోతే ఎప్పుడు తిరుగుతారు అని ఇలాంటివి మాట్లాడుతుంటారు. ఈ వయసులో చేసిన తప్పులే రేపొద్దున పెరిగి పెద్దవయ్యి మహావృక్షాలు అయిపోయి కొంపల్ని కాపరాల్ని కూల్చే పరిస్థితికి తెచ్చుకుంటారు. రేపు తల్లిదండ్రుల మీద దెబ్బలాడతారు ఆస్తుల కోసం. అలాగే రేపు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ భార్య పిల్లలను కూడా వేధించే స్థాయికి వస్తారు. అలాంటప్పుడు ఈ భార్యలు ఎందుకు ఉంటారండి? వీళ్ళు సరిగ్గా కాపరాలు చేయరు. ఈ వ్యసనాలకు బానిసైపోయి ఇంట్లో ఎంజాయ్మెంట్లు దొరక్క అలవాటైపోయి దానికే అలవాటయ్యి ఎప్పుడూ ఫ్రెండ్స్తో తిరగడం, జల్సాగా తిరగడం అలవాటయ్యి పెళ్ళిళ్ళు అయ్యేసరికి ఇంట్లో కట్టడి అనేది వచ్చేసి గొడవలు మొదలవుతాయి. ఇంకా వీళ్ళకి తిరగడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఇంట్లో ఒకరికంటే ఒకరికి పడక విడిపోయే పరిస్థితికి విడాకులు తీసుకుంటారు. అవి 4 రోజులకే పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతూ ఉంటాయి. ఇదే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రతి చోట కూడా. ఎంజాయ్మెంట్ లేదు, సరదాలు లేవు, ఏమీ లేవు. పెళ్ళి అనే తాళితోటి కట్టి పాడేస్తున్నారని పిల్లల్లో ఒక భావన వచ్చేసింది. వాళ్ళ జీవితాలు బాగుండాలని అంటే మీరు చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళని కట్టడి చేయాలి. వయసు పిల్లలు అన్నప్పుడు అది వయసు ప్రభావం కావచ్చు, వాళ్ళు ఎవరు కావాలని చేస్తారని మనం చెప్పం. కానీ ఆ వయసులో ఉన్నప్పుడు కొంతకాలం మీరు పిల్లల్ని జాగ్రత్తగా పెళ్ళిళ్ళు అయ్యే వరకు జాగ్రత్తగా కనుక చూసుకున్నారని అంటే రేపొద్దున వాళ్లే బుద్ధిమంతుల్లాగా ఉంటారు. అలాగే ఆడపిల్లలు కూడా సహజీవనాలని అంటూ పెళ్ళిళ్ళు చేసుకోకుండా వేరే వాళ్ళతో కలిసి ఉంటున్నారు. అలా వాళ్ళ పిల్లలు ఆ రకంగా కలిసి ఉంటుంటే మాకు తెలియదని చెప్పడం అది అసలు ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ అమ్మాయి అలా కలిసి ఉంది అని అంటే మీకు ఏదో ఒక సమయంలో తెలిసే ఉంటుంది కదా, ఆడపిల్ల ఎవరితో ఉంటుంది, ఎక్కడుంటుంది, వాళ్ళ రూమ్లో ఇంకెవరు ఉంటున్నారని ఇలాంటివి గమనించుకోవాలి కదా. లేదు అని అంటే ఆ అమ్మాయి అతన్నే చేసుకుంటారంటే మీరు దగ్గరుండి ఒప్పించి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళ దారి వాళ్ళు బతుకుతారులేని వదిలేయాలి కదా. అలాంటివి ఏమీ లేకుండా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది, సహజీవనాలు చేస్తుందని ఏంటో ఇదొక ట్రెండింగ్ లాగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. పిల్లల్ని ఆ రకంగా విచ్చలవిడిగా తెలిసి కూడా ఏ రకంగా వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. చిన్న చంటి పిల్లలు పక్కలో పిల్లలు చనిపోతే కొన్ని రోజులకు మర్చిపోగలం. ఎందుకంటే వాళ్ళు ఇంకా మన చేతిలో పెరగలేదు కాబట్టి, అంత అటాచ్మెంట్ ఉండదు కాబట్టి కొన్ని రోజులు బాధపడి మర్చిపోగలం. కానీ ఈ వయసు వచ్చిన పిల్లలు 20 ఏళ్ళుగా పెంచి మనం పెద్ద చేసిన వాళ్ళు మన కళ్ళ ముందు ఒక్కసారి లేకుండా ఇలా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే బాధ ఎంత కఠినంగా ఉంటుంది చెప్పండి. మాట్లాడితే మాకేమీ చెప్పరు అంటారు. ఎందుకు చెప్తారండి? పిల్లలు ఎవరూ తల్లిదండ్రులకు తెలిసేలాగా ఏదీ చెయ్యరు, తెలియకుండానే చేస్తారు. మరి ఆ తెలియకుండా చేసిన దాన్ని మనం గమనించి పట్టుకోవడమే మన గొప్పతనం. అది తల్లిదండ్రుల బాధ్యత. అంతేగాని మాకేమీ చెప్పలేదంటే ఎవరు చెప్పరు. వాళ్ళు చేసే తప్పని వాళ్ళకి తెలుసు, అందుకే చెప్పరు. మీకు తెలియకుండానే చేస్తారు. గమనించుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు మీ భర్త ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు అనుకోండి, మీ భర్త మీకు చెప్పి చేస్తాడా? చేయడు కదా, రహస్యంగా చేస్తాడు. అయినా మీరు ఫోనుల ద్వారాగానే ఇంకో రకంగానే ఏదో రకంగా మీరు కనిపెట్టి పట్టుకుంటారు. మరి భర్త మీద 1000 కళ్ళు పెట్టి సీసీ కెమెరాలాగా భర్తను పట్టుకుంటారే, మరి మీ కన్న పిల్లలు, ఈడొచ్చిన వయసు వచ్చిన పిల్లలు వాళ్ళని ఎందుకు పట్టించుకోరు? ఏం కాదులే మన పిల్లలు బుద్ధిమంతులు శుద్ధపూసలని మీకు మీరు అనేసుకుంటున్నారనమాట. ఈ రోజున పిల్లలు పబ్బులని పార్టీలని అక్కడ ఏం చేస్తున్నారో మీరైతే చూడరు కదా. అసలు అక్కడ దాకా వెళ్లకుండా ఆపాల్సిన బాధ్యత మీదే. వెళ్ళిన తర్వాత ఏ వ్యసనాలు అలవాటు చేసుకున్న తర్వాత చేయడం కాదు. ఇప్పుడు చూడండి, ఆస్తుల కోసం కన్న తల్లిని చంపేశాడు అని అంటే మళ్ళీ వాళ్ళు ఒక మంచి కుటుంబమే, పెద్ద ఫ్యామిలీయే, వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఈ రకంగా వ్యసనాలకు బానిసైపోయి ఆ కొడుకు ఆ తల్లిని అలా చంపేశాడంటే ఎంత బాధాకర విషయం అండి. ప్రతి ఇంట్లోనూ ఈడొచ్చిన పిల్లలు, వయసున్న పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పిల్లల్ని ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక కంట కనిపెట్టుకోండి. వాళ్ళకి అప్పుడే బాధ్యతలు తెలుసు, అన్నీ తెలుసు అని మాత్రం ఎవ్వరూ వదిలేయద్దు. మనం పట్టించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చెడు మార్గంలోకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, ఏమంటారు? ముందు తల్లిదండ్రులే అంటారు, వీళ్ళ పెంపకం ఇలా పెంచారు, గాలికి వదిలేశారు, వీళ్ళని ఎవడో పట్టించుకోలేదని ముందు తల్లిదండ్రులే తిడతారు. ఆ మాట అనిపించుకోవాల్సినంత అవసరమే ఉంది. మనం ముందే జాగ్రత్త పడి మన పిల్లలు జాగ్రత్తగా పెంచుకుంటే ఒకళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఒక ఇంటర్మీడియట్లోకి పిల్లలు వచ్చారు అని అంటే, కాలేజీకి వెళ్తున్నారని అంటే, వాళ్ళు ఉద్యోగాలు చేసే వరకు కూడా ఖచ్చితంగా మీరు ఒక కంట కనిపెట్టుకోవాల్సిన వయసు. వాళ్ళ వయసు ప్రభావం కూడా ఉంటుంది అక్కడ. కాబట్టి పిల్లల్ని తప్పుపట్టడానికి లేదు, వాళ్ళు మంచి మార్గంలో నడిపించాలని అంటే తల్లిదండ్రులే బాధ్యత. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.